నాకు మంచి ఉద్యోగం రావాలి, మంచిగా ఉండాలి, చక్కగా చర్చకు వస్తాను, బాగానే ఉన్నాను కదా చాలు అనుకుంటాం. అలాంటి చేయక్కల ప్రార్థన. దేవుడికి పొందుకోండి, సుఖంగా ఉండండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నేను కానీ అందరూ ఆత్మీయంగా ఎదగాలని, ఎంతో కొంత ఆత్మీయంగా ఎదగాలి అని ఎందుకు చెప్తానంటే, నువ్వు పరిచర్య చేసినా చేయకపోయినా నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు పరిచర్య చేసినా చేయకపోయినా, వేరే వాళ్ళకి ఇతరులకు ప్రార్థన చేయకపోయినా నువ్వు ఎంతో కొంత ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకనగా ఆత్మీయంగా ఎదిగితే నువ్వు లోకంలో తప్పిపోకుండా ఉంటావు, నీవు రక్షణ కాపాడుకుంటావు. ఫస్ట్ ఈ దుర్దినాలు అంటాడు దేవుడు, దుష్టలోకం అంటాడు. యేసుప్రభు అన్నమాట దుష్టలోకం. నువ్వు ఈ దుష్టలోకంలో రక్షణ పొందిన జారిపోకుండా, పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, దొల్లకుండా, మనుషులకు ఆకర్షణ అవ్వకుండా, లోకంలో కలిసిపోకుండా నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగితే ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకుంటావు. నువ్వు ఎవరికో ప్రార్థన చేయక్కల్లా, పరిచయం చేయక్కల్లా, వాక్యం చెప్పక్కల్లా. కలిసి నిన్ను నువ్వు లోక మాలిన్యం అంటకుండా కాస్త నిన్ను శుభ్రంగా ఉంచుకుని మనశ్శాంతిగా ఉంటావు దేవుళ్ళు. అందుకని ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఆత్మీయ ఎదగాలండి.